ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో భారతీయ జీవిత బీమా సంస్థ ఏజెంట్ల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియా వాళ్ళు కల్పించిన ప్రత్యేక సదుపాయం, ప్రత్యేక వసతులు, ప్రత్యేక టెక్నాలజీ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎల్ఐసి ఆఫ్ ఇండియా వాళ్ళు మెయిల్ ఆర్డర్ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఒకటి పెట్టారు. ఎంఓబి అంటారు, మెయిల్ ఆర్డర్ బిజినెస్. ఈ కోవిడ్ కన్నా ముందే వర్క్ హోమ్ టాక్ ఎల్ఐసి ఏజెంట్లందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ స్టైల్లో మెయిల్ ఆర్డర్ బిజినెస్ అనేది ఒక ఆప్షన్ ఇచ్చారు. చాలా మంది ఏజెంట్లు దీన్ని సద్వినియోగం చేసుకోవట్లేదండి. అందుకోసం ఒక్కసారి దీన్ని రివైజ్ చేద్దామని నా ప్లాన్. సో ఎప్పుడూ కూడా మనం ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకోవాలి, కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి, కొత్తగా మార్కెటింగ్ కానీ లైఫ్లో కానీ స్టైల్స్ నేర్చుకోవాలి. సో ఎల్ఐసి ఏజెంట్లు ముఖ్యంగా ఎవ్రీడే దే హ్యావ్ టు అప్డేట్. వాళ్ళు అప్డేట్ అవుతా ఉంటే నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. స్టార్ట్ టుడే. ఈరోజు కొత్త విషయం నేర్చుకున్నాం, కొత్తగా మార్కెటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నేర్చుకొని ఇంప్లిమెంట్ చేద్దాం. టెక్నాలజీకి అనుకూలంగా మనం పరిగెత్తాలి, పరిస్థితులకు అనుకూలంగా మనం మారాలి, కానీ మనకు అనుకూలంగా పరిస్థితులు ఎప్పుడు మారు. అన్లెస్ అంటిల్ వీఆర్ అప్డేటెడ్, అదర్వైజ్ యూఆర్ అవుట్డేటెడ్. సో ఇంట్లో కూర్చొని ఎల్ఐసి బిజినెస్ ఎలా చేయాలి, ప్రపంచం మొత్తం ఎవ్రీథింగ్, ప్రపంచం మొత్తం మీ చేతిలో ఉంది. ఏ కంట్రీకైనా ఏ ఏజెంట్ చేయొచ్చు. భారతదేశంలో చేయనక్కర్లా. ఎల్ఐసి ఏజెంట్ ప్రపంచంలో ఏ దేశంలో అయినా కూడా ఎల్ఐసి పాలసీ చేయొచ్చు. ఇంట్లో కూర్చొని మాత్రమే, బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో రైట్ టైం ఎప్పుడు? ఇది ఇప్పుడే. ఈ వీడియో చూసే ఏజెంట్లు అందరూ నా రిక్వెస్ట్, ఈ రోజు మంచి రోజు. మీరు మాత్రమే చేయగలరు. ఐ విల్. ఒక్క ప్రయత్నం చేయండి. స్టార్టింగ్ కొంచెం టఫ్గానే ఉంటుంది, కొత్తగా ఉంటుంది. ఒక్కసారి మీరు మెయిల్ ఆర్డర్ బిజినెస్ అలవాటు పడితే ఇక ఈ మెయిల్ ఆర్డర్ బిజినెస్సే చేస్తారు. చాలా ఈజీగా ఉంటుంది. అన్నం వండి కలిపి నోట్లో పెట్టినంత తేలిగ్గా ఉంటుంది మెయిల్ ఆర్డర్ బిజినెస్. అంత రిలాక్సేషన్ చేశారు ఎల్ఐసి వాళ్ళు. దాన్ని కొంచెం యూటిలైజ్ చేసుకోండి. ఈ సెషన్ కేవలం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఏజెంట్లు వాళ్ళ కోసం మాత్రమే, వేరే వాళ్ళ కోసం కాదు. ఇది మీకోసమని కొంచెం ప్రశాంతంగా అయినండి. సో ఎల్ఐసి ఏజెంట్ అనేవాళ్ళు మినిమం క్లబ్ మెంబర్షిప్ ఉండాలి. అది డిస్టింగ్విష్డ్ కావచ్చు, ఎలైట్ క్లబ్ కావచ్చు. క్లబ్ మ్యాండేటరీగా ఉంటేనే ఏజెంట్ యొక్క ఫలితాలు, దాని యొక్క సౌకర్యాలన్నీ మనం పొందగలుగుతాం. సో ఈ సౌకర్యాలకు ఒక షార్ట్ కట్ మెయిల్ ఆర్డర్ బిజినెస్. సో మెయిల్ ఆర్డర్ బిజినెస్ ఎవరికి చేయగలం మనం? విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు, ఎఫ్ఎన్ఐఓ, ఓసిఐ ఉన్న వాళ్ళకి చేయగలం. వీళ్ళని ఎలా గ్యాదర్ చేయాలి? మీ బంధువులు, చుట్టాలు, స్నేహితుల్లో కానీ, మీ పాలసీ హోల్డర్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ ఆల్రెడీ క్యాన్వాస్ చేసిన వాళ్ళందరూ ఈరోజు భారతదేశంలో ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి, ఒక బాబు కానీ పాప కానీ అమెరికాలో కానీ కెనడాలో కానీ ఉన్నారు. సో విదేశాల్లో విపరీతంగా మన ఇండియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ పేరెంట్స్ ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా, పాలసీ హోల్డర్ వాళ్ళ ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి తీసుకొని వాళ్ళకు ఒకసారి మెయిల్ పెట్టండి, లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఐఎమ్ సో అండ్ సో, ఇలా ఎల్ఐసి పాలసీలు ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఇది రైట్ టైం. అంటే మన ఇండియా తప్ప చాలా ప్రపంచ దేశాల్లో జనవరి టు డిసెంబర్ ఫైనాన్షియల్ ఇయర్, కొత్త ఫైనాన్షియల్ స్టార్ట్ అయింది. మనకి మార్చి తర్వాత స్టార్ట్ అవుతుంది, మార్చితో క్లోజ్ అవుతుంది. ప్రపంచంలో చాలా దేశంలో జనవరిలో నూతన సంవత్సరపు అకౌంట్స్ స్టార్ట్ అవుతాయి, మార్చితో డిసెంబర్తో క్లోజ్ అవుతాయి. సో కొత్త సంవత్సరం కొత్తగా ప్రారంభిద్దాం. వాళ్ళ డేటా తీసుకున్నాక ఫస్ట్ వాళ్ళు చేసిన పాలసీల యొక్క యాక్టివిటీ సపోర్ట్ ఇవ్వండి. అసలు ఏం పాలసీలు చేశారు, ఇయర్స్ నుంచి కడుతున్నారు లేదా, ఫోర్స్లో ఉన్నాయా, నామినీ ఉందా, అది కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినాక ఫార్మల్గా ఈ దేశాలు ఉండేవాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ అడుగుతారు. టర్మ్ ఇన్సూరెన్స్ ప్రిఫర్ చేయండి. లేదు మాకు ఇండియాలో ఇన్సూరెన్స్ అక్కర్లేదంటారు. ఇండియాలో ఇన్సూరెన్స్ అవసరం. ప్రపంచం మొత్తం వ్యాలిడ్. ఇండియాలో పాలసీ చేసినంత మాత్రాన అమెరికాలో వ్యాలిటీ లేకుండా పోదు. మీరు అమెరికాలో ఉండి అమెరికాలో పాలసీ చేస్తే మన ప్రీమియం కన్నా 4 రెట్లు ఉంటుందండి. కొంచెం కంపేర్ చేయమనండి ప్లాన్స్. నెక్స్ట్, మేము ఇండియా రాం కదా, మాకు పేమెంట్స్ అని ఇబ్బంది అవుతుంది కదా, దానికి కూడా ప్రతి దానికి సొల్యూషన్స్ ఉన్నాయి. వరల్డ్ వైడ్ ఎల్ఐసి వాళ్ళు బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నారు. ఎల్ఐసి వెబ్సైట్లో ఎన్ఆర్ఐ సర్వీసెస్ సపరేట్గా ఓపెన్ అవుతున్నాయి. సో పేమెంట్స్ కూడా కొత్త డెవలప్మెంట్, డిజిటల్ పేమెంట్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇది ఏది సమస్య కాదు. సో ఎన్ఆర్ఐకి ఎప్పుడు కూడా, విదేశాల్లో ఉండే వాళ్ళకి ఎప్పుడు కూడా మినిమం 2 లక్షల ప్రీమియం క్యాన్వాస్ చేయండి. 2 లక్షల కన్నా తక్కువ క్యాన్వాస్ చేయొద్దు. ఈ మెయిల్ ఆర్డర్లో మనం ఇచ్చేది మినిమం సబ్మిషన్ 10 lakhs, మ్యాక్సిమం 3 కోట్లు. 3 కోట్ల మించి పాలసీ విదేశాల్లో ఉండి చేయడానికి లేదండి, ఇండియా రావాల్సిందే. 10 లక్షల నుంచి 3 కోట్ల దాకా ఆ వ్యక్తి ఇండియా రాకుండా, మీరు అమెరికాలో వెళ్లకుండానే పాలసీ చేయొచ్చు. ఎన్ఆర్ఐఎస్ ఇంకో ఆపర్చునిటీ ఏంటంటే వాళ్ళకి జిఎస్టీ ఎగ్జంప్షన్ కూడా ఉంటుంది. వాళ్ళకి ట్యాక్స్ కూడా పే చేయనక్కల, జిఎస్టీ ఎగ్జంప్షన్ కూడా అవుతుంది. ఎంఓబి అంటే మెయిల్ ఆర్డర్ బిజినెస్. ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్, భారతదేశంలో ఉండాలి భారతీయుడు. ఎఫ్ఎన్ఐఓ అంటే ఫారెన్ నేషనల్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్, భారతీయుడే కాదు, విదేశీ పౌరసం తీసుకున్నాడు. వీళ్ళకి ఓసిఐ కార్డు ఉండాలండి, ఓవర్సీస్ సిటిజన్ ఇండియా కార్డు అని ఉంటుంది. వీళ్ళకి ఓటు హక్కు ఉండదు కానీ భారతదేశపు సిటిజన్షిప్ ఉంటుంది. 2 సిటిజన్షిప్లు ఉంటాయి అన్నమాట.
ఇప్పుడు మీరు టెక్నికల్ లాంగ్వేజ్ ఉంటుంది విదేశాల్లో, పిఆర్ పర్మనెంట్ రెసిడెంట్, H1B, B1, F1, I-140, గ్రీన్ కార్డు, పిఆర్, ఎన్ఆర్, ఇవన్నీ కూడా ఎన్ఆర్ఐలండి. వీళ్ళెవరు ఫారెన్ నేషన్ కాదు, భారతీయ. ఒక్క సిటిజన్షిప్ ఇస్తేనే మన పౌరసత్వం కోల్పోతారు. కోల్పోయిన వాళ్ళకి భారతదేశం చాలా జాగ్రత్తగా నుంచి వాళ్ళకి ఓసీఐ కార్డు కూడా ఇస్తున్నారు. వాళ్ళు కూడా ఎల్ఐసి చేయొచ్చు. సో నెక్స్ట్ ఆన్లైన్ డైరెక్ట్గా వాళ్ళు ఇండియా రానక్కర్లా, పేమెంట్ కూడా ఆన్లైన్లో పే చేయొచ్చు. అయితే 2 రకాల అకౌంట్స్ ఉంటాయి ఇండియాలో, ఎన్ఆర్ఓ ఒకటి, ఎన్ఆర్ఈ ఒకటి. ఎన్ఆర్ఓ అంటే నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్, ఎన్ఆర్ఈ అంటే నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్, ఫారిన్ కరెన్సీలో అమౌంట్ డిపాజిట్ అవుతుంది. కాబట్టి ఎన్ఆర్ఈ అకౌంట్ నుంచి ఎల్ఐసి ప్రీమియం ఆన్లైన్లో కానీ డైరెక్ట్ అకౌంట్ నుంచి క్రియేటివ్ కానీ చెక్ కానీ ఎన్ఆర్ఈ అకౌంట్ నుంచి ఇస్తేనే జిఎస్టీ ఎగ్జంప్షన్ ఎన్ఆర్ఐస్కి వస్తుంది. సో అది కేర్ తీసుకోండి. తర్వాత మనం ఈ ఫామ్స్ అన్ని సాఫ్ట్ కాపీస్ వచ్చేసినాయి, మీరు ఏ పేపర్స్ పంపినక్కర్లా. ఈమెయిల్లో కానీ, వాట్సాప్లో కానీ, టెలిగ్రామ్లో కానీ సూటబిలిటీ అనాలిసిస్ ఫామ్ ఒకటి, బెనిఫిట్ ఇల్లస్ట్రేషన్ ఒకటి, ప్రపోజల్ ఫామ్ 300, 340, 360, అనెక్సర్స్ ఉంటే అవసరం. ఎన్ఆర్ఐకి వచ్చినాయి ఒకటి, అతను రెగ్యులర్గా విదేశాలు ప్రయాణం చేస్తా ఉంటే ట్రావెల్కి వచ్చినాయి ఒకటి, కోవిడ్కి వచ్చినాయి ఒకటి. ప్లాన్ ప్రజెంటేషన్ ఎట్టాగో ఎల్ఐసి వెబ్సైట్లో ఉన్నాయి. తర్వాత ఎల్ఐసి లీడర్ ఆల్ ఇన్ చాలా యాప్స్ ఉన్నాయి, ఈ యాప్స్ పంపించేసేయండి. స్పెషల్ రిపోర్ట్స్ ఏమి మన ప్రొఫార్మల్ అక్కర్లేదు, అక్కడే తీసుకోవచ్చు. ఈ ఫారాలు ఆన్లైన్లో మీరు పంపించేసేస్తే ఆయన ఏం చేయాలి, అవి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసి తెలిసినంత ఫిలప్ చేసి అన్నిట్లో సంతకాలు చేసి 3 రకాలుగా మనకు పంపించవచ్చు. 1 రిజిస్టర్ పోస్ట్లో బ్రాంచ్ ఆఫీస్ రావాలి, 2 ఆయన తీసుకురావచ్చు, 3 మీరు ఏజెంట్ ఎండిఆర్టీ మీటింగ్ అమెరికా వెళ్ళారు మీరు తీసుకురావచ్చు, 4 వాళ్ళ ఫ్రెండ్ ఎవరన్నా వస్తుంటే ఆయన కూడా ఫ్లైట్లో తీసుకొచ్చి ఆయన ఇమిగ్రేషన్ స్టాంపింగ్ పాస్పోర్ట్ జెరాక్స్ అని కూర్చితే మన బ్రాంచ్కి ప్రపోజల్ వచ్చేస్తుంది. సో డౌన్లోడ్ చేసుకుని ఫిలప్ చేస్తాడు. సో బ్రాంచ్ కొరియర్లో రావాలి లేదా ఏజెంట్ తీసుకురావచ్చు, ఎవరైనా తేవచ్చు. కంప్లీషన్ వచ్చి డివిజన్ ఆఫీస్ అండి, బ్రాంచ్లో కంప్లీట్ అవ్వదు. దీనికి మీ డెవలప్మెంట్ అసలు మీరు అమెరికా వెళ్ళలేదు కదా అనుకుంటే మెడికల్ రిపోర్ట్ ఎంహెచ్ఆర్ ఇవ్వాలి కదా, మోరల్ హజార్డ్ రిపోర్ట్. ఇది వీడియో ఎంహెచ్ఆర్ ఇవ్వచ్చు మీ బ్రాంచ్ మేనేజర్ కానీ, హై సమ్మేషుడికి మీరు కానీ, బ్రాంచ్ మేనేజర్ కానీ, డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ వీడియో మెడికల్ ఇవ్వచ్చు, వీడియో మోరల్ హజార్డ్ రిపోర్ట్ ఇవ్వచ్చు. మెడికల్ కూడా మన టీపీ ఇండియాలో ఉన్న టీపీ ద్వారా వీడియో మెడికల్ చేయవచ్చు. సో మెడికల్ ఖర్చులు కూడా తగ్గిపోతాయి. యుఎస్ఏ కెనడా ఉండేవాళ్ళు కొంచెం అక్కడ ఉన్న పాలసీ హోల్డర్ సెల్ఫ్ సపోర్ట్ తీసుకుంటే వాళ్ళ విట్నెస్ పెడితే బాగుంటుంది. తర్వాత మీకు క్యాన్వాసింగ్ చాలా ఈజీ అండి, పెద్ద సర్వీసింగ్ కూడా చేయనక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళకంతా సాఫ్ట్వేర్ పిల్లకాయలు కాబట్టి దే నో ఎవ్రీథింగ్, ఎలా చేసుకోవాలి, ప్రీమియం ఎలా కట్టాలి అంతా వాళ్ళు చూసుకోగలుగుతారు. ఎల్ఐసి కూడా ఎన్ఆర్ఐస్కి మ్యాక్సిమం సర్వీసెస్ కొత్త వెబ్సైట్లు యాప్స్ తయారు చేస్తుంది. లైవ్ సర్టిఫికేట్ కూడా ఆన్లైన్లో ఇవ్వచ్చు. సో రిక్వైర్మెంట్స్ ఏంటి, ఫస్ట్ వాళ్ళ ఇన్కమ్ మన ప్రపోజల్ ఫామ్ అని పంపించాం కదా, అవన్నీ డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసి సంతకాలు పెట్టిన తర్వాత వాటితో ప్యారలల్గా కొన్ని డాక్యుమెంట్స్ మనం పెట్టాలి. ఒకటి ఇన్కమ్ ప్రూఫ్, లాస్ట్ 3 years W2 కానీ, 6 months పే స్లిప్స్ కానీ, బ్యాంక్ స్టేట్మెంట్ కానీ పంపించాలి. ఎంహెచ్ఆర్లో వచ్చి మనమే ఇస్తాం మెయిల్ ఆర్డర్ బిజినెస్లో, మినిమం సమ్మిషన్ 10 lakhs, మాక్సిమం 3 కోట్లు. ప్రతి డాక్యుమెంట్ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేయమనండి, బ్రాంచ్కి రావాలని కూడా. తర్వాత డ్యూలీ ఫీల్డ్ సైన్డ్ విట్నెస్, విట్నెస్లు కావాలండి. ఇంతకుముందు ఎంప్లాయర్ ఎవరో చేయాలనే వాళ్ళు ఇప్పుడు అక్కర్లేదు. విట్నెస్కి వచ్చేసరికి అమెరికాలో మన దేశస్తులు చాలా మంది ఉన్నారు, ఎవరో ఒక ఫ్రెండ్ దాన్ని విట్నెస్ చేసి ఆయన పాస్పోర్ట్ దాన్ని పెట్టేస్తే విట్నెస్ సరిపోతుంది. సెల్ఫ్ అటెస్టేషన్ కూడా చేయాలి, విట్నెస్ కూడా ఏమి పెట్టాలి, పాస్పోర్ట్ కాపీ, వీసా కాపీ, ఓసీఐ ఉంటే ఓసీఐ, ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్, ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ ఉంటే అగ్రిమెంటు, బ్యాంక్ స్టేట్మెంటు, అడ్రస్ ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్, ఫోటో. ఈ డాక్యుమెంట్స్ పెడితే మనకి ఇండియాలో పాలసీ ఈజీ కంప్లీట్ అవుతుంది. విట్నెస్ చెప్పాను కదా, బంధువులు విట్నెస్ పెట్టడానికి వీలు లేదు, రిలేషన్స్ ఎవరు విట్నెస్ పెట్టకూడదు, అక్కడ ఉన్న ఎవరో ఒకళ్ళు విట్నెస్ పెట్టచ్చు, రైట్. వాళ్ళ పాస్పోర్ట్ జెరాక్స్ పెట్టాలి. సో మెడికల్ వచ్చేసరికి వీడియో మెడికల్ ఎంత రిలాక్సేషన్ చేసిందంటే కార్పొరేషన్ 1 crore వరకు 18 నుంచి 35 ఏళ్ళ వయసు ఎలాంటి స్పెషల్ రిపోర్ట్స్ లేవు. ఒక ఇండియాలో నుంచి ఫోన్ చేసి వీడియో మెడికల్ చేస్తారు, పాలసీ కంప్లీట్ అయిపోతుంది. 30 నుంచి 45 అయితే 50 లక్షల దాకా అక్కర్లేదు, 40 నుంచి 50 అయితే 20 లక్షల దాకా ఎలాంటి స్పెషల్ రిపోర్ట్స్ అక్కర్లా, ఓన్లీ వీడియో మెడికల్. మన ఇండియాలో ఉన్న డాక్టర్ ఆయన్ని ఫోన్ చేసి వాట్సాప్లో వీడియో కాల్ చేసేసి, వాట్సాప్ వీడియో కాల్స్ వచ్చేసినాయి కదండి, ఆయన డేటా తీసుకొని వీడియో మెడికల్ రిపోర్ట్ ఇచ్చేస్తారు. చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది ఈ పాలసీ. స్పెషల్ రిపోర్ట్స్ వస్తాయి, ఏదన్నా పొరపాటున స్పెషల్ రిపోర్ట్స్ పెద్ద ఏజ్ పెద్ద పాలసీ పడినాయి అనుకోండి, మన ఇండియాలో ఉన్నటువంటి మెడికల్ రేట్స్ రీంబర్స్ చేస్తాం, అమెరికా ఖర్చుకి మన ఇండియా రేట్లో రీంబర్స్ చేస్తాం. మేజర్ పార్ట్ రిపోర్ట్స్ చాలా తక్కువ పడతాయి. వాటిలో 3 రకాలు, పాథాలజీ, కార్డియాలజీ, రేడియాలజీ. ఈ రిపోర్ట్స్ ఉంటాయి ఎక్కువ. ఈసీజీ, చెస్ట్ ఎక్స్రే, ట్రెడ్మిల్, హెచ్ఐవి రిపోర్ట్స్ కావచ్చు, FBS, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. సో అక్కడ ఏ డాక్టర్ ఏ మెడికల్ హాస్పిటల్ అక్కడ లోకల్ రిజిస్టర్డ్ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ ప్రొఫార్మాలో ఈ రిపోర్ట్స్ ఏమైనా పడితే మన ఎల్ఐసి ప్రొఫార్మాలో ఏమక్కర్లేదు, వాళ్ళ ప్రొఫార్మాలో మెడికల్ చేసేసి ఆ రిపోర్టు
సాఫ్ట్ కాపీ మెయిల్లో పంపిస్తే చాలు, ఫిజికల్గా రానక్కర్లా, మెయిల్లో ఆ సాఫ్ట్ కాపీ వస్తే డివిజన్ ఆర్ట్స్ వాళ్ళు కంప్లీట్ చేసేస్తారు. ఎంత ఫాస్ట్ సపోర్ట్ ఇస్తుందంటే ఎల్ఐసి అంత ఫాస్ట్గా సపోర్ట్ ఇస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫెయిల్యూర్ అమ్మో చేయలేనేమో నా వల్ల కాదేమో అని ఫీల్ అవ్వకుండా, ఫెయిల్ మీన్స్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఈ రోజు ఒక్క మెయిల్ ఆర్డర్ పాలసీ గురించి క్యాన్వాస్ చేసి ప్రయత్నం చేయండి. ఫలితం సాయంత్రానికి వచ్చొద్దని నేను చెప్పను, కానీ ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ప్రయత్నం మాత్రం మానద్దు. ఆల్ ద బెస్ట్. మీరు మాత్రమే చేయగలరు. హ్యావ్ ఎ నైస్ డే.